సేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం, పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై అలాగే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగలడంతో తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తెలుగుదేశం పార్టీ కేవియట్ దాఖలు చేసింది. వెలగపూడి రామకృష్ణబాబు తరపున సీనియర్ కౌన్సిల్ గుంటూరు ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక తాము పోస్టల్ బ్యాలెట్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చెప్పడంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి 3 కేసులపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం, పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై అలాగే వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగలడంతో తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తెలుగుదేశం పార్టీ కేవియట్ దాఖలు చేసింది. వెలగపూడి రామకృష్ణబాబు తరపున సీనియర్ కౌన్సిల్ గుంటూరు ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. తాము పోస్టల్ బ్యాలెట్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చెప్పడంతో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. రైట్, మనం చూడొచ్చు. సో ఏపీలో ఎన్నికలకు సంబంధించి 3 కేసులపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చంద్రిక, ఏపీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి పిటిషన్లు 3 ఈ రోజు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ 3 కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నాయి. ఒకటి మాచర్ల ఘటనలకు సంబంధించి పిన్నెల్లి అరెస్టు పైన ఒకటి దాఖలైంది. మరొకటి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారానికి సంబంధించి కూడా మరో పిటిషన్ దాఖలైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించినటువంటి అంశంపై కూడా వైసీపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ కూడా ఈ రోజు విచారణ రాబోతుంది. మరో 3వది చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 17A, అదేవిధంగా ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలి, 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై కూడా కోర్టు నెంబర్ 3లో ఈ యొక్క విచారణ జరగబోతుంది. మోహిత్ రెడ్డికి సంబంధించి పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో 4 పోలింగ్ బూత్లు అక్రమాలు జరిగాయి. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినా కూడా కోర్టు పట్టించుకోలేదు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తున్నామంటూ మోహిత్ రెడ్డి ఇచ్చారు. మోహిత్ రెడ్డి పిటిషన్ పైన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలో ధర్మాసనం విచారించబోతుంది. ఇదే బెంచ్ మరో పిటిషన్ కూడా విచారించబోతుంది. అదే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం నియామకాలను సుప్రీంకోర్టులో వైసీపీ సవాల్ చేసింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోవంటూ ఏపీ హైకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. ఈ ఏపీ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో వైసీపీ సవాల్ చేసింది. దీన్ని కూడా జస్టిస్ అరవింద్ కుమార్, అదేవిధంగా జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనమే విచారణ జరుగుతుంది. 3వది ఏదైతే మాచర్ల ఘటనకు సంబంధించి పోలింగ్ రోజు ఈవీఎం పగలగొట్టడం, అదేవిధంగా తనపైన అత్యాయత్నం చేసినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని 2 పిటిషన్లను నంబూరు శేషగిరిరావు దాఖలు చేశారు. ఈ నెల 6 వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు పిన్నెల్లికి వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటును ఎత్తేయాలంటూ శేషగిరిరావు తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఈవీఎం పగలగొట్టినటువంటి కేసుతో పాటు అత్యాయత్నం కేసులో కూడా హైకోర్టు కీలక విషయాలు పరిగణలోకి తీసుకోలేదని కూడా పిటిషనర్ శేషగిరిరావు పేర్కొన్నారు. నంబూరు శేషగిరిరావు దాఖలు చేసినటువంటి ఈ 2 పిటిషన్లపై కూడా జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని వెకేషన్ ధర్మాసనం విచారణ జరగబోతుంది. మరికొద్దిసేపట్లో ఈ 3 పిటిషన్ల పైన విచారణ జరగబోతుంది. థ్యాంక్ యూ కృష్ణ.